సో హాయ్ ఫ్రెండ్స్, నా ఈరోజు హైదరాబాద్ కావచ్చు, ఏ డిస్టిక్లో చూసినా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. నా ఎందుకోసం ఇలాంటి మీరు ఏదైతే మీ ఫామ్ హౌస్లలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎనీ డిస్టిక్, కామారెడ్డి కావచ్చు, ఏ డిస్టిక్లలో ఇలా ఫామ్ హౌస్లలో టెంట్లు వేయడానికి మేము రెడీగా ఉన్నాం. నా పేరు వచ్చేసి మహేష్ అండి. అండ్ మన లొకేషన్ మా కేపీహెచ్బి హైదరాబాద్లో ఉంది, కుక్కట్పల్లి అనుకోవచ్చు. మనం ఇలా టెంట్స్ వేస్తాం. మీకు రెంట్కి ఇలాంటి టెంట్స్ ఒక 15-20 వేస్తే ఒక టెంట్కు 250 రూపీస్ 300 లాగా తీసుకుంటాం. ట్రావెలింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి. మీరు మీ ఏరియాస్లో ఏమంటే వేస్తాం. ఎనీ ఫామ్ హౌస్ ఏదైనా కావచ్చు. సో ఇది కూడా ఒక ఫామ్ హౌస్, షాద్నగర్ దగ్గరలో ఉంది, ముచ్చర్ల చందన గార్డెన్స్ అని. సో ఈ ఫామ్ హౌస్లో వేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఎవరైతే ఉన్నారో ఈరోజు సిటీ లోపల చాలామంది కూడా పొల్యూషన్తో చాలామంది కూడా ఇండియాలో ఉన్నారు, కానీ ఈ ఏసీ, ఈ కూలర్లు ఇవన్నీ పెట్టుకుంటే ఎంతైనా రేడియేషన్ ఉంటుంది, దాంతోపాటు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఈరోజు ట్రాఫిక్ కూడా సిటీలో చాలా పెరిగిపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. అసలు మనం బతకాల్సిన దానికంటే అసలు ఒక పురుగుల్లాగా బతుకుతున్నాం. ఏ టైంలో చనిపోతారో, ఏ టైంలో ఉంటారో తెలియదు. ఈరోజు చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ, అంటే విటమిన్ డి లేదు. దానివల్ల తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. చిన్నపిల్లలకు విటమిన్ డి లేదని డాక్టర్లు చెప్తున్నారు. సో ఈరోజు చిన్నపిల్లలు కూడా మీరు ఎండకి తీసుకెళ్ళండి. చాలామంది ప్లే గ్రౌండ్స్ లేవు, ఆడుకోవట్లేదు, పిల్లలు మొబైల్స్లో ఆడుతున్నారు. సో అందుకోసం కనీసం మీరు వీక్లో సండే రోజు ఒకసారి మీ ఫామ్ హౌస్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి, ట్రిప్కి వెళ్ళండి, ఇలాంటి టెంట్లు తీసుకొని వెళ్ళండి. చాలామంది మన ఇండియా లోపల ఎక్కువ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ హెల్త్కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సో అందుకోసం ఈ వీడియో నేను చేస్తున్న కారణం ఏంటంటే మీరు ఫస్ట్ మీరు ఫిట్నెస్గా ఉండండి. ఈరోజు ఒక థమ్స్అప్ బాటిల్ అయితే యాడ్ చూపిస్తారు చూడండి, దానివల్ల మనకి ఎంతో హానికరం జరుగుతుంది. అయినా కూడా మనం తాగుతున్నాం. ఈరోజు ఎవరైతే ఉన్నారో చాలామంది ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళకు కొబ్బరి బొండ తాపియాల్సింది, థమ్స్అప్ బాటిల్ తాపిస్తాం. అదే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొబ్బరి బొండ తీసుకుని వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొబ్బరి బొండ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి, ఇప్పుడే ఇస్తే అయిపోతుంది కదా. సో ఈరోజు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రాగి అంబలి, జొన్న రొట్టెలు ఇవన్నీ ఆలోచిస్తారు. హాస్పిటల్కి పోయిన తర్వాత ఏం లాభం, బిల్లు కట్టినాక. సో దానికంటే ముందు మీరు ఆలోచించాలి కదా. సో అందుకోసమే ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఈరోజు మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ అండి. ఈరోజు చాలామంది మనమైతే ఫుడ్ కల్తీ అయిపోయింది, ఈరోజు ఎయిర్ కూడా కల్తీ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది. రాబోయే టైం లోపల గాలి కూడా కొనాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ప్రశాంతంగా బతికితే మనం బతుకుతాం, కానీ ప్రశాంతంగా గాలి కూడా పిలుస్తలేం. సో అందుకోసమే ఈరోజు నుంచి కూడా మీరు కూడా టూర్స్ ప్లాన్ చేసుకోండి. టూర్స్ అంటే మీరు ఎక్కడెక్కడో కాదు, చిన్న ఫామ్ హౌస్ మీ ఏరియా లోపల ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళండి. కొంచెం గ్రీనరీకి పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడూ మనం ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది. ఈరోజు మనకు చలికాలం కానీ వర్షాలు పడుతున్నాయి. కారణం ఏంటంటే మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, ప్రకృతిని ప్రేమించట్లేదు. సో అందుకోసం మీరు ఎప్పుడైతే మీ లైఫ్ లోపల కూడా ప్రకృతిని ప్రేమిస్తారో, సో ఇవన్నీ కూడా జరగకుండా ఆగుతాయి. సో కాబట్టి మీరు కూడా అయితే నేచర్ని పార్టిసిపేట్ చేయండి. చూడండి ఇక్కడ నేచర్ ఎంత బాగుంది. ఈరోజు చూడండి, ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వచ్చాను, అసలు మర్చిపోయామండి. చాలామంది కూడా విలేజ్ లోపల ఎలా ఉంటుంది, విలేజ్ బయట ఎలా ఉంటుంది, ఒక పక్షులు కావచ్చు. ఈరోజు రేడియేషన్ తట్టుకోలేక పక్షులు చనిపోతున్నాయి, ఈరోజు చెట్లు మాయమైపోతున్నాయి. సో కాబట్టి చూడండి ఎంత మంచి నేచర్ ఉంది. ఈ నేచర్ని మనందరం ఏం చేస్తున్నాం, నాశనం చేసుకుంటున్నాం, యూజ్ చేసుకోవట్లే. సో కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించండి. మీరు కూడా మీ వంతు మీరు పార్టిసిపేట్ చేసుకోండి మీ లైఫ్కి సంబంధించి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు మహేష్. అండ్ ఇలా క్యాంపింగ్ టెంట్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర మొబైల్ నెంబర్ ఏదైతుందో 9553000038. అండ్ మన కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్ రెంటల్స్ మన వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో మీరు టైప్ చేస్తూ వస్తుంది, కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్ రెంటల్స్. అండ్ ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, ఫుడ్, కుకింగ్ ఐటమ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు రెంట్కి ఇస్తున్నాయి. ఎందుకోసం అంటే నా బిజినెస్ కోసం అని అనుకోకండి. నా బిజినెస్ ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే, కానీ ఆరోగ్యం కూడా అవసరమే. సో అందుకోసమే డబ్బులతోటే మనం ఏం చేయలేం. సో ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో అందుకోసమే మీరు కూడా విటమిన్ డికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఎవ్వరు కూడా యోగా చేయట్లేదు. చాలామంది బక్కగా ఉన్నామని యోగా చేయరు. బక్కగా ఉన్నా సరే మీరు హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. సో ఇక టైం వచ్చేసింది. ఈరోజు మనం తింటున్న ఫుడ్ లోపల చాలా మొత్తం కల్తీ అయిపోయింది. మొత్తం పిండి పదార్థాలు తింటున్నాం, రన్నింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఈరోజు హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంది, మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, మర్చిపోయాం.
చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అందరం మర్చిపోయాం. చిన్నప్పుడు 5 o'clock లేచేవాళ్ళం, ఈరోజు అందరం మర్చిపోయాం. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారంటే, సో అందుకోసం అన్నారు. సో అన్నీ గోల్డ్ కొనండి, అన్నీ కొత్తగా చేయండి, కానీ కనీసం హెల్త్ని మాత్రం పాతదే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.